లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జరుగుతున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో లంబాడీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బారస జిల్లా అధ్యక్షులు కవితా మాలత్ మాట్లాడుతూ లంబాడీ సమాజం హక్కుల గౌరవం కోసం అందరూ ఐక్యంగా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% దాదాపు 30 నుంచి 30 లక్షల మంది లంబాడ గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు, శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికి రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక సమక్షంలో చాలా మంది ఉన్న మేధావులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, క్షేత్రస్థాయిలో నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క వారి యొక్క మనసుకున్న బాధ కావచ్చు, అందరూ కూడా లంబాడ జాతికి మనంతా ఒక్కటే, అందరం కలిసికట్టుగా ఉందని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరినో బ్లాక్మెయిల్ వీళ్ళు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్ పెడుతూ మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న, ఆదిలాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ నాయకులు ఉద్యోగ సంఘాలను వారి మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు. కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా మనందరం కలిసి ఉందాము, ఇటువంటి పొరపచ్చాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి వేదిక పెట్టాం. తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే, మేము కొత్తగా చెప్పాల్సింది లేదు. కొత్తగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎవరు రాజకీయ లబ్ధి కొరకు దేనికో తేపపోతొచ్చి లంబాడీలో వలసిపోయి వచ్చినాను, లేకపోతే మా మీద కళ్ళు మంటతోనో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు. ఈ సభలో అంటే ఈ రేపు 19వ సభ కావచ్చు, రానున్న రోజుల్లో ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతికి ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు ఇదే వేదిక మీరందరూ ఆహ్వానుకోండి. మీరు వచ్చిన వాళ్ళే కాదు, అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం, జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతి ఒకటే జాతి, లంబాడ జాతి ఒకటే కులం జాతి, అందరూ ఏకమై అన్నింటి పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాము.